రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిని త్వరగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 3 ఏళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా ప్రాంగణం పూర్తి చేయాలని సీఎం చెప్పారన్నారు. తొళ్లూరు మండలం వడ్డమానులో 2 విడత భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కోరారన్నారు. ఇప్పుడే సీఎం చంద్రబాబుతో మాట్లాడానని, దానికి ఆయన అంగీకరించారని చెప్పారు. ఈ నెల 6వ తేదీ వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని మంత్రి ప్రకటించారు. 1,50,000 వరకు దీన్ని వర్తింపజేస్తామని తెలిపారు. రైతుల కౌలు పెంచేందుకు సీఎం ప్రాథమికంగా అంగీకరించారని మంత్రి చెప్పారు. వడ్డమాను విలేజ్లో 1768 ఎకరాలకి ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసాం. ఈరోజు 3 రైతులు ల్యాండ్ పుల్లింగ్కి ఇచ్చారు. అదేవిధంగా శ్రీ పి సాయి తరుణ్ గారు 1.75 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీమతి వడ్లమూడి శ్రీలక్ష్మి గారు 4.22 ఎకరాలు ల్యాండ్ ఇవ్వటం, దానికి సమ్మతిస్తూ ఫామ్ 1 ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో యాక్చువల్గా అనేకమంది రైతులు కూడా ఈరోజు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క డిస్కషన్లో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారు రైతులు అడుగుతున్నారని ఒక 2 విషయాలను యాక్చువల్గా నా ముందు 3 విషయాలు తీసుకొచ్చారు. ఆ 3 విషయాల్లో ఒకటి, ఈ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇమీడియట్గా చేయండి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా లైట్స్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. ఏదైతే 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడటం, చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. 6 నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాం. కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా చేయమని అడిగారు. అయితే దానికి ఏంటంటే, దీని చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ ఇస్తున్నారో దాని లెవెల్స్ అవన్నీ ఫైనల్ కావాలి. దానికి కొంత సమయం పడుతుంది. అంటే ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అది లెవెల్స్ కంప్లీట్ చేయించి అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ కూడా డిపిఆర్లు చేసి శాసనసభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. వారు ఇక్కడున్న గ్రామంలో మాట్లాడి మార్పులు ఏర్పాటు చేస్తే అది చేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ల్యాండ్స్ తీసుకుంటున్నారు. 2015 జనవరి 1 అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత సింగపూర్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించడానికి దానికి 8 నెలలు పట్టింది. నార్మన్ ఫాస్ట్ వాళ్ళందరినీ కాంట్రాక్ట్ చేయడానికి కొంత టైం పట్టింది. అయితే ఈసారి అంటే అవన్నీ పట్టడం వల్ల 2014-19లో మేజర్ వర్క్స్ అన్ని స్టార్ట్ అయింది. 2017 ఎండ్లో అంటే ఎలక్షన్స్కి దాదాపు 1 ఇయర్ ముందే అక్కడ స్టార్ట్ అయింది. అమరావతి క్యాపిటల్ సిటీలో స్టార్ట్ అయిన వర్క్లన్నీ ఎలక్షన్స్ దాదాపు 1 ఇయర్ 2 మంత్స్ అయ్యాయి. అప్పుడు కూడా 3 ఇయర్స్ ముందుగానే స్టార్ట్ అయ్యింటే అవన్నీ కంప్లీట్ అయ్యాయి. అయితే గత ప్రభుత్వం రావటం, అనేక డెసిషన్స్ వాళ్ళు తీసుకోవటం రైతు సోదరులు నష్టపెట్టారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఇప్పుడు అన్ని వర్క్ స్టార్ట్ చేసాము. ఎంతో వేగవంతంగా దాదాపు 55,000 కోట్లు ఖర్చు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 3 ఏళ్లలో అయిపోతాయి. అధికార భవనాలు అయితే 4,026, అందులో ఒక 500 తప్ప మిగతావన్నీ రేపు మార్చి ఎండింగ్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సీడ్ యాక్సెస్ రోడ్ని ఫిబ్రవరి ఎండింగ్కి మంగళగిరి రోడ్డుపైకి ఎక్కిస్తున్నాం. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ అన్ని 2 ఇయర్స్ లోపల అయిపోతాయి. లేఅవుట్స్ రోడ్స్ 2.5 ఇయర్స్, ఐకానిక్ బాల్స్ మాత్రం 3 ఇయర్స్ పడుతుంది. అయితే కొత్తగా ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటున్నామో అక్కడ వాళ్ళందరూ ఇలా డిలే అయితే ఎట్లా సార్ మాకు అంటే, దానికి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. ఫస్ట్ సీడ్ యాక్స్ రోడ్లు ఎలా అయితే ఇప్పుడు 2 లైన్ వేస్తున్నామో, మాస్టర్ ప్లాన్ 9 లైన్స్కి 12 లైన్స్కే మాస్టర్ ప్లాన్ చేస్తాం సార్. అయితే ఫస్ట్ ఒక 2 లైన్స్ చేసి ఫస్ట్ ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేస్తాం. ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఇబ్బంది ఉందని దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అది వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తాం. అది 3 ఏళ్ళు కూడా అవసరం లేదు, ఒక 2 ఏళ్ళలోనే ఫస్ట్ అది కంప్లీట్ చేస్తాం. మిగతా వరకు జరుగుతూ ఉంటుంది అనేది యాక్చువల్గా శాసనసభ్యులకి ఇక్కడున్న రైతు సోదరులందరూ చెప్పడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ఏంటంటే, ముఖ్యంగా 2014-19లో రాష్ట్రంలో రైతు రుణమాఫీ పోయింది రాష్ట్రం మొత్తం. అదేవిధంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కూడా ఆ రుణమాఫీ 1,50,000 వరకు ఎడ్ చేసాం. ఒక 1,50,000 వరకు చేసాం. 1,50,000 వరకు చేసాము. అయితే ఇప్పుడు రుణమాఫీ రాష్ట్రంలో లేదు. అయితే ఈరోజు శాసనసభ్యులు ఇక్కడ రైతులందరూ అడుగుతున్నారు, అప్పుడు ఇచ్చారు కదా అలాంటి ఫెసిలిటీ ఇస్తే కుటుంబానికి, ఆ రోజు ఎలా ఇచ్చారో అదేవిధంగా కుటుంబానికి ఇస్తే కొంత ఉపశమనం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు.
కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను ప్రత్యేకంగా రైతు సోదరులందరి మధ్య తరఫున Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.